కరుణరసం. కరుణరసం ఏంటంటే కాజు విభావం. ఏ రసమైనా కూడా మీకు ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే ఒక విభావం వలన, విభావం అంటే ఒక కారణ హేతువైనది అంటే విభావం. ఒక కారణం, ఏదైనా ఒక రసం ఉత్పన్నం అవ్వాలంటే ఆ కారణ హేతు, ఒక కారణం ఉండాలి, దాన్నే విభావం అంటారు. మరి దాన్ని మనం చెయ్యాలంటే దాన్ని ఏమంటారంటే అనుభావం అంటారు అన్నమాట. అనుభావం అంటే మనం అనుభవించేటువంటిది. అంటే ఒక మరణించినప్పుడు మనకి ఎవరైనా మనకి చెప్పారనుకోండి, అప్పుడు మనలో ఒక రకమైనటువంటి కరుణరసం కలుగుతుంది. ఆ వార్త వినడం వలన మనలో కలిగేటువంటి ఆ ఖేదం అంటే బాధ, ఆ బాధ అన్నమాట. ఆ బాధ అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇది అంటే ఈ కారణం ఏంది విభావం అయింది కదా. అనుభవం అంటే ఏంటి, కళ్ళమ్మ నీళ్లు కాచడం కానీ, అలాగే ఏడవడం కానీ, బాధ కలగడం కానీ, లేదా జుట్టు పీక్కోవడం కానీ, కింద పడి దొల్లడం కానీ, ఇటువంటి అనేక రకాలైనది. అంటే కారణము, ఆ కారణాన్ని మనం అనుభవించేటువంటిది. ఇవన్నీ కూడా ఆ రసం అన్నమాట. రౌద్రం అనేటువంటిది క్రోధము అనేటువంటి ఒక స్థాయి భావం నుంచి వచ్చినటువంటిది అనమాట. రౌద్రం అంటే ఎవరైనా ఇప్పుడు మహిషాసుర సంహారం, లేదంటే ఎవరైనా చంపాలని కానీ, అప్పుడు మన కళ్ళు కోపంగా చూసి బాగా రౌద్రంగా ఎక్కడ హఠాసం చేయడం కానీ, చంపడం కానీ, ఇటువంటి అంటే ఏ కారణం వలన రౌద్రసం ఉత్పన్నం అవుతుంది. ఏ కారణం వలన ఎవరైనా మనకి క్రోధం వచ్చినప్పుడు, లేదంటే ఎవరైనా మనని తిట్టినప్పుడు, మనకి పౌరుషం వచ్చినప్పుడు, ఆ పౌరుషాన్ని మనం ఎక్కువ చూపించుకొని వాడిని కొట్టడమా లేదంటే చంపడమా ఏంటి అనేది, అది మనం చేసేటువంటి అభినయాన్ని అనుభవించి చేసేటువంటిది అనుభావం అన్నమాట. మన ఈ క్రోధం అనేటువంటి భావం ఎప్పుడు కలుగుతుంది, ఏ విభావం వల్ల కలుగుతుంది. విభావం అంటే ఒక రసం ఉత్పన్నం అవ్వడానికి ఒక కారణ హేతువైనది విభావం అన్నమాట.